హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 కోడిగుడ్లను అయితే పగలగొట్టుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, పసుపుని, ఇంకా కారంని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ధనియాల పొడిని, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ను అయితే 2 సైడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలాగ 2 సైడ్స్ అయితే ఒక 2 నిమిషాలు కాల్చుకున్నాక ఇదే ప్యాన్ మీద అయితే నేను మనం మిక్స్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ప్యాన్ మొత్తము అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత దీనిపైన అయితే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ని అయితే పెట్టేసుకునేసి ఇంకో సైడ్ కూడా అయితే తిప్పుతున్నాను. ఇలా పెట్టుకున్నాక ఒక నిమిషం సేపు కాల్చుకొని 2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అయితే తిప్పుకోవాలి. ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ప్యాన్ బాగా వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా మామూలు హీట్గా ఉన్నప్పుడు అయితే యాడ్ చేయడం వలన ఇక్కడ కొంచెం ఆమ్లెట్ అయితే ప్యాన్కి అయితే అతుక్కొని పోతుంది. ఈ ఆమ్లెట్ 4 సైడ్స్ని బ్రెడ్ మీద కనేసుకొనేసి ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మరో 2 నిమిషాలు కాల్చుకున్నామంటే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే టమాటో సాస్తో. చాలా చాలా బాగుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.